హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు ఈరోజే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈరోజు డబ్బులు విడుదల చేస్తారా లేదా, అర్హుల జాబితా ఎవరెవరికి వస్తుంది, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెలలోనే పథకాన్ని అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక తుది కసరత్తు కొనసాగుతుంది. పాఠశాలల విద్యాశాఖ నుంచి తీసుకున్న వివరాలతో పాటు గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటాను అనుసంధానం చేసి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ సచివాలయ సిబ్బంది సమావేశాలు కొనసాగుతున్నాయి. తుది జాబితా ఖరారు చేసిన తరువాత అర్హుల వివరాలు, పథకం అమలు తేదీపైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు సమయాన్ని సమీపించింది. 2025-2026 వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12 లేదా 14వ తేదీన ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలోనే ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేశారు. లబ్ధిదారుల ఖరారుపైన సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఈ నెల 12వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా 2 విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అధికారుల నుంచి వచ్చింది. అయితే ఒకే విడతలో ఇవ్వటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య, కావలసిన నిధులపైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉంది. 2025-2026 బడ్జెట్లో కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తల్లికి వందనం పథకానికి 9,407 కోట్ల రూపాయలు పథకానికి కేటాయింపులు చేశారు. ప్రాథమికంగా ఈ పథకానికి 69.16 లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇదే సమయంలో విద్యార్థులు 75% హాజరు నిబంధనలు కొనసాగనుంది. ఇక విద్యాశాఖ వార్డు సచివాలయ డేటాకు అనుగుణంగా అధికారుల తుది జాబితాలను ఖరారు చేయనున్నారు. ఇక చూపోతే పథకం లబ్ధిదారులకు ఖరారు పైన తుది మార్గదర్శకాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిని, కారు కలిగి ఉన్నవారిని, అర్బన్ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి ఈ పథకం అందటం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక ఇప్పుడు విద్యాశాఖ, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అధికారులతో సమన్వయంతో తుది జాబితాను ఖరారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు తుది జాబితా పథకం అమలుకు తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తించే విధంగా ఏపీ ప్రభుత్వం వారు అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నెల 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తాము అని చెప్పడం జరిగింది. తాము విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే మనకు ఈ నెల 12, 13, 14 ఈ 3 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంకా అర్హుల జాబితానే విడుదల చేయలేదు. ఈ యొక్క అర్హుల జాబితా విడుదల చేసి విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులైతే జమ చేసే అవకాశం ఉంది. కానీ మనకి ఈ పథకానికి ఇంకొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఉందండి. సో దాదాపుగా 2025-2026 సంవత్సరానికి గాను మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 9,407 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది.
అయితే అధికారుల అంచనా ప్రకారం చూస్తే గనక 69.16 లక్షల మంది అర్హులుగా తేల్చినట్లు విద్యాశాఖ నుంచి మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు 75% హాజరు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తక్కిన వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రావని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అయితే గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అమలు చేస్తారా లేదా తీసివేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత అయితే ఇంకా రాలేదు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 12, 13, 14 ఏరియాలో అమలు చేస్తామన్న తల్లికి వందనం పథకాన్ని మనకు ఇంకొంచెం డిలే చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. సో మనకు ఆల్రెడీ ఈ రోజు నుంచే స్కూల్స్ కూడా రీఓపెన్ అయ్యాయి. సో విద్యార్థులందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు. ఈ రోజే మనకు విద్యార్థి మిత్ర కిట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.